నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాముకు మంజూరైన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు విజయవాడ ఎక్సైజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నకిలీ మద్యం తయారీ అమ్మకాల కేసులో జోగి రమేష్, జోగి రాము సిట్ అధికారులు కీలక నిందితులుగా ఉన్నారు. వీరికి ఇటీవల షరతులతో కూడిన బెయిల్ వచ్చింది. బెయిల్పై బయటకు వచ్చినప్పటి నుంచి బెయిల్ షరతులన్నింటినీ ఉల్లంఘిస్తున్నారు. చివరికి శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారు. విచారణకు సహకరించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సాక్షులను ప్రభావితం చేసేలా దర్యాప్తును తప్పుదో పట్టించేలా వారి ప్రవర్తన ఉందని పోలీసులు చెబుతున్నారు. కేవలం దర్యాప్తుకు ఆటంకం కలిగించడమే కాకుండా జోగి సోదరుల రాకతో క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని పోలీసులు భావిస్తున్నారు. బెయిల్ మీద బయట ఉంటూ రాజకీయ విద్వేషాలను రగిల్చేలా వ్యాఖ్యలు చేయడం, ప్రత్యర్థి పార్టీ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యవహరించడం ద్వారా అశాంతికి కారణమవుతున్నారు. ఒకవైపు నకిలీ మద్యం వంటి సామాజిక విపత్తుకు కారణమైన కేసులో నిందితులుగా ఉంటూ మరోవైపు బాధ్యతారహితంగా వ్యవహరించడం సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతోందని పోలీసులు భావిస్తున్నారు. సాధారణంగా బెయిల్ పొందిన నిందితులు సాక్షులను బెదిరించినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా న్యాయస్థానాలు బెయిల్ రద్దు చేసే అధికారం కలిగి ఉంటాయి. ఇప్పుడు పోలీసులు సమర్పించిన ఆధారాలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వారు రెచ్చగొట్టే ప్రసంగాలు కోర్టు ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ కోర్టు పోలీసుల వాదనతో ఏకీభవిస్తే జోగి సోదరులకు మళ్లీ జైలు గడప తొక్కక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. సిట్ పిటిషన్పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అన్నాడు తెలుసుకుందాం. చందు, చెప్పండి. శ్రీనివాస్, జోగి రమేష్ సంబంధించి జోగి రమేష్ అదేవిధంగా జోగి రాముల బెయిల్ అయితే రద్దు చేయాలని సిట్ అయితే మాత్రం ఎక్సైజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో జోగి బ్రదర్స్ ఇరువురు కూడా కీలక నిందితులుగా ఉన్న నేపథ్యంలో సిట్ అయితే మాత్రం ఈ ఏదైతే పిటిషన్ ఉందో దాన్ని దాఖలు చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే నిన్న జోగి రమేష్ సంబంధించి నివాసానికి సంబంధించి ఏదైతే ఘటన చోటు చేసుకుందో దాని ఆధారంగానే మాత్రం సిట్ ఈ పిటిషన్ అయితే దాఖలు చేసిందని చెప్పాలి. జోగి రమేష్ ఇటీవల నకిలీ మద్యం కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్న నేపథ్యం, అదేవిధంగా ఆయన జైల్లో రిమాండ్ ఖైదీగా అయితే ఉన్న నేపథ్యం, అదేవిధంగా ఆ తర్వాత ఆయన బెయిల్ అందుకుని బయటకు వచ్చిన నేపథ్యాలు మూడు కూడా ఆయన అన్ని కూడా మర్చిపోయి ఏదైతే ఆరోపణలు, ప్రత్యారోపణలు, అదేవిధంగా సీఎం చంద్రబాబు మీద, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు, అదేవిధంగా అసభ్య పదజాలని వాడటం వలన ఏదైతే ఈ సమస్య ఏదైతే ఉందో అది ఉత్పన్నమైందని చెప్పాలి. అయినప్పటికీ ఆయన నోటికి ఏదైతే దుర్భాషలాడటం, అదేవిధంగా నోటికి ఎంత వస్తే అంత మాటను వాడటం అనేది ఆయన ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నారని చెప్పాలి. దానికి ఇటీవల అంటే 2 రోజుల క్రితం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే కారణం అని చెప్పాలి. అయితే ఒకవైపు అంబటి రాంబాబు ఇదే విధంగా నడుచుకోవటం, అదేవిధంగా జోగి రమేష్ వెంటనే అంబటి రాంబాబు లాగానే ఆయన కూడా ప్రవర్తించడం కూడా సర్వత్రా అయితే మాత్రం చర్చనీయాంశమైంది. ఏదేమైనప్పటికీ నిన్న జోగి రమేష్ సంబంధించి ఏదైతే ఘటన జరిగిందో దాని మీద హైకోర్టు అయితే ఒక ఆదేశాన్ని అయితే విడుదల చేసింది, వెల్లడించింది. అదేంటంటే జోగి నివాసానికి భద్రత కల్పించాలని హైకోర్టు అయితే ఆదేశం జారీ చేసింది. అదేవిధంగా జోగి రమేష్ నివాసంపై ఎలాంటి దాడులు జరిగినా పోలీసులే బాధ్యత అని స్పష్టం చేసింది ఏపీ హైకోర్టు. అదేవిధంగా జోగి రమేష్ పిటిషన్ పై ఏదైతే పిటిషన్ సంబంధించి విచారించిన హైకోర్టు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపిన ప్రభుత్వ న్యాయవాది వాదనలతో అయితే మాత్రం ఏకీభవించలేదు. దీనికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలని, అదేవిధంగా ఏదైతే జోగి నివాసానికి భద్రత కల్పించే బాధ్యత పోలీసులు దాన్ని కూడా స్పష్టం చేసింది. అదేవిధంగా జోగి రమేష్ ఇంటిపై కూడా దాడి ఘటనలో 11 మందిని అరెస్ట్ చేసిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అదేవిధంగా టీడీపీ నేతలను కూడా ఏదైతే ఇబ్రహీంపట్నం సంబంధించి అంటే ఇబ్రహీంపట్నంలో ఎవరైతే అక్కడ దాడికి పాల్పడ్డారో దానికి సంబంధించి కూడా దాడి ఘటనలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్రహీంపట్నం పోలీసులు అయితే మాత్రం అరెస్ట్ చేశారు. అదేవిధంగా దాడి ఘటనలో మొత్తం 43 మందిపై మాత్రం కేసులు అయితే మాత్రం పోలీసులు నమోదు చేశారు. శ్రీనివాస్, రైట్. మరి జోగి బ్రదర్స్ ఎవరైనా దీనిపై స్పందించారా బెయిల్ రద్దు చేయాల పిటిషన్ పై? శ్రీనివాస్, హలో చందు, వినిపిస్తుందా? పోలీసులు వేసిన పిటిషన్ పై జోగి బ్రదర్స్ కానీ ఆ పార్టీ నేతలు ఎవరైనా స్పందించారా?
శ్రీనివాస్ ఇప్పటికే ఏదైతే ఈ నకిలీ నెయ్యికి సంబంధించి కల్తీ నెయ్యికి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి సిట్టు ప్రాథమిక దర్యాప్తు ఏదైతే ఉందో అది వచ్చిన వెంటనే కూడా ఎవరైతే అంబటి రాంబాబు కావచ్చు, అదేవిధంగా జోగి రమేష్లు కావచ్చు, చాలా ఘాటుగా స్పందించారు. అంటే మిగతా వైసీపీ నాయకులు కూడా ఈ అంశం మీద అంటే కల్తీ నెయ్యికి సంబంధించి చాలా మంది చాలా వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ వాళ్ళంతా వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి మాట్లాడుకున్న పరిస్థితులు కనిపించాయి. కానీ వీళ్ళిద్దరూ మాత్రం ప్రధానంగా ఎవరైతే అంటే సీఎం చంద్రబాబుని అదేవిధంగా మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం కేంద్రీకృతమై చేస్తూ వాళ్ళు ఇటువంటి అసభ్య పదజాలంతో విరుచుకుపడటం అనేది ప్రస్తుతం అయితే రాజకీయాల్లో మాత్రం కేంద్ర బిందువుగా చర్చనీయాంశం ఉంది. ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే అంటే గుంటూరు ఘటన కావచ్చు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో జరిగిన ఘటన కావచ్చు, రెండు ఘటనలు కూడా ఒక్క నోటికి సంబంధించి అంటే నోట్లోంచి ఒక్కసారిగా మాటల్ని ఏది పడితే అది మాట్లాడటం అనేది చేయటం నోటి దోలకు సంబంధించి వచ్చినాయని చెప్పి ప్రస్తుతం అయితే మాత్రం తేటతెల్లమైన పరిస్థితుంది. ఇప్పటికి కూడా అంటే మధ్యాహ్నం కూడా జోగి రమేష్ ఈ అంశం ఏదైతే ఉందో అంటే మొన్న ఆయన వ్యాఖ్యలు చేసిన అనంతరం నిన్న దాడి జరిగింది. దాడి అనంతరం కూడా ఆయన ఒక చోట కూడా మాట్లాడాడు విలేకరుల సమావేశం. అదేవిధంగా ఇవాళ కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అదే విధంగా ఆయన మాట్లాడటం కూడా ఒక చర్చనీయాంశమైంది. ప్రస్తుతం జోగి రమేష్ చేసినటువంటి కీలకమైనటువంటి ఏదైతే ఈ వ్యాఖ్యలు ఉన్నాయో వీటన్నిటిని చూసి చిట్ అయితే స్పందించింది. చిట్ అయితే మాత్రం వెంటనే జోగి రమేష్ బెయిల్ అయితే మాత్రం రద్దు చేయమని కూడా కోరుతుంది. దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బయట అంత దుమారం సృష్టిస్తున్నాయని చెప్పాలి. ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల మధ్య అయితే మాత్రం చిచ్చుబడుతోందని చెప్పాలి. అదే కాకుండా ఆయన యథేచ్ఛగా ఎప్పటికప్పుడు ఈ వ్యాఖ్యలు చేయటం, ఆరోపణలు చేయటం అనేది అది కూడా ఒక అసభ్య పద్యాలంతో చేయటం అనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశం కాబట్టి ఆయనకి బెయిల్ రద్దు చేయమని కూడా కోరుతున్నారు. అయితే దీని మీద అయితే చేసినటువంటి ఏదైతే పిటిషన్ ఉందో దాని మీద అయితే ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ చంద్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.